రైట్ హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సతీష్ జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ దేవి, మధ్యాహ్నం కూడా పూర్తి కాలేదు, కానీ రాత్రి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో చూస్తున్నాం. చిమ్మ చీకటి ఉన్నటువంటి పరిస్థితి, కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు గంట సేపటి నుంచి ఈ వర్షం పడుతుంది. జూబ్లీ చెక్ పోస్ట్, ఇటు బంజారా హిల్స్ నుంచి రోడ్ నెంబర్ 12, పింఛన్ ఆఫీస్, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట ఏరియాలో వర్షం కుండపోతగా కురుస్తుంది. ఒకసారి అంటే ఈరోజు ఉదయం వరకు కొంత మబ్బుల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండగానే ఉంది. ఎండ ఉంది కదా అనుకున్నటువంటి హైదరాబాద్ నగరవాసులకి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. కుండపోత వర్షం కురుస్తుంది. అంటే అనుకోకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి రోడ్డు మీద చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అంటే మెయిన్ రూట్లో ఉన్నటువంటి దగ్గరికి రోడ్డు మీదకి వెహికల్స్ అయితే రావట్లేదు. కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి 2 వీలర్స్ రావట్లేదు, కేవలం 4 వీలర్స్ మాత్రమే వస్తున్నాయి. వర్షం కురుస్తుంది ఒకవైపు, చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి చోట్ల ఈ నీళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్టాగన్ అవుతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి కొంత నీళ్లు రోడ్డు మీద ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే రోడ్ల మీద నీళ్లు ఆగినటువంటి దగ్గర అక్కడ ఉన్న మాన్యువల్స్ని తెరియకూడదు, మాన్యువల్స్ని ఓపెన్ చేస్తే దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్యువల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దని చెప్పి ఇప్పటికే జిహెచ్ఎంసీ ఒక అలర్ట్ కూడా ఇచ్చింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తుంది. దాదాపు గంట సేపటి నుంచి ఇదే వర్షం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమయంలో హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇక్కడ పడుతున్నటువంటి వర్షానికి 2 వీలర్స్ అయితే రావట్లేదు. రెగ్యులర్గా వెళ్ళే 2 వీలర్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నారు. వర్షంలో జర్నీ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కేవలం 4 వీలర్స్ వెళ్తున్నాయి. అవసరం ఉన్నటువంటి వాళ్ళు 2 వీలర్స్ వెళ్తున్నాయి. కానీ మిగతా చోట్ల వర్షం తగ్గగానే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆ ట్రాఫిక్ జామ్లకు సంబంధించి ఇటు పంజాగుట్ట సిటీ సెంటర్ చౌరస్తా, పంజాగుట్ట చౌరస్తాలో కొంత ట్రాఫిక్ జామ్ ఉంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అయితే వర్షం అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది. దాదాపు గంట సేపటి నుంచి కురిసేటటువంటి ఈ వర్షం మరొక అరగంట పాటు కూడా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి అంటే క్యుములోనింబస్ మేఘాలు ఎఫెక్ట్ ఇప్పుడు వర్షం ఉందని చెప్తున్నారు. ఉదయం పూట కొంత ఎండగా ఉండి తర్వాత అవే మేఘాలు ఒక్కసారిగా వర్షించి కుండపోత వర్షం కురుస్తుంది. ఈ ఎఫెక్ట్ మరి కొంతసేపు ఉంటుంది. హైదరాబాదు నగరంలో ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఇదే సమయానికి వర్షం కురిసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షానికి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు ఇప్పటికే సూచనలు కూడా చేశారు. దేవి, సతీష్, ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగాయా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ఈ వర్షం నీళ్లు వెళ్ళిపోయేటటువంటి ప్రాంతాల దగ్గర మాన్యువల్స్ని ఓపెన్ చేసి ఆ నీటిని ఎప్పటికప్పుడు పంపించే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే కుండపోత కురిసినటువంటి ఈ వర్షానికి నీళ్ళన్నీ కూడా మాన్యువల్ దగ్గరికి చేరుకుంటాయి. అక్కడ ఏదైనా అడుక్కున్నా సరే నీళ్లు రోడ్డు మీద ఆగి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా ఇప్పటికే ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఆ వర్షం తగ్గిన తర్వాత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మాన్యువల్స్ ఓపెన్ చేసిన దగ్గర ఆ జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా అక్కడే ఉండి మాన్యువల్స్ ఓపెన్ చేస్తే ఎవరికి రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు, దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా టీమ్స్ అన్నీ కూడా నీటిని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్లకు సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఇటు ఐటీ కారిడార్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, ఐక్యా జంక్షన్తో పాటు ఇటు గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. ఈ ఎఫెక్ట్ మరొక అరగంట నుంచి గంట పాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా హైడ్రా సిబ్బంది కూడా కొంత ఫీల్డ్లోకి వచ్చి నీటిని స్టాగ్ అయినటువంటి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దేవి, ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.